హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపి శిరీష. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి సండే రోజు వ్లాగ్ అండి. సో మార్నింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఇంక ఇక్కడైతే మా చిన్నోడు అప్పుడే లేచాడు అనమాట. లేచి మళ్ళీ కొంచెం నిద్ర మత్తుగా ఉంటది కదా, మళ్ళీ వచ్చి ఇంక ఇక్కడ పడుకున్నాడు. ఇంకా 2-3 వీడియోస్ బ్యాక్ అనుకుంటా ఒక వ్లాగ్ లో అడిగాను కదా, మన ఇంటికి ఇంకో కొత్త వస్తువు రాబోతుంది అంటే. చాలా మంది దివాన్ కాట్ సోఫా బ్యాలెన్స్ ఉంది, అలాగే ఇంకా వాషింగ్ మిషన్ అన్నారు, డైనింగ్ టేబుల్ అన్నారు, ఇంకేమో ఇన్వర్టర్ అన్నారు. ఈ మూడు ఒకళ్ళు ఇద్దరు పెట్టినట్లు ఉన్నారు, కానీ మోస్ట్లీ దివాన్ కాట్ ఆర్ సోఫానే అన్నారు. సో ఫైనల్లీ ఇదిగోండి దివాన్ కాట్ అయితే వచ్చేసింది అనమాట. మీలో చాలా మంది గెస్ట్ చేసినట్లుగానే దివాన్ కాట్ అయితే వచ్చేసింది. సో నిన్న నైట్ వచ్చింది అనమాట ఇది వచ్చేసి. సో అది వచ్చేసాడు. షణ్ముఖి ఏం రప్పని నిద్ర లేచావు? వీడియోలో బట్ట మా సంబంధం లేదండి. ఏంటి గొప్ప తగ్గలేదు ఇంకా? కొంచెం పట్టు ముగ్గులు వచ్చేది పడుకోరా. కార్ సార్ ఏం కార్? ఇప్పుడే కింద నుంచి వచ్చింది. ఇట్లాంటిది ఉంటే మేము కష్టమే కదా, తర్వాత కూడా ఉండాలి. అది ఎంత ఉంది ఇది? బెడ్ పడిపోయాలి. ఎంత పడింది ఇది? సోఫా కొనుక్కోవచ్చు కదా. సోఫా చూసి మళ్ళీ ఇక్కడ సోఫా చూసి ఫస్ట్ సోఫానే అన్నా, వద్దన్నా. సోఫా తక్కువ, దివాన్ కాట్ తక్కువ అంటే సోఫానే తక్కువ అన్నావు. సోఫా 15,000 మాకు మంచిగా వచ్చేసింది. బాగుందిరా, నాకు ఇస్తా వెళ్ళేటప్పుడు. ఇంకా మార్నింగ్ మా అన్నయ్య కూడా వచ్చేసాడు అనమాట ఈ రోజు. అంటే మాకు కూడా సర్ప్రైజ్ లానే నైట్ కాల్ చేసి ఇంకా పిల్లల మీద గాలి మళ్ళింది వస్తున్నాను అంటే నైట్ అరౌండ్ 8:15 8:30 ఏమో కాల్ చేశాడు. సో 9:30 ఏమో బస్ అనుకుంటా. ఇంకా గాలి మళ్ళింది వస్తున్నాను, బస్ బుక్ చేసుకుంటున్నాను అని చెప్పాడు అనమాట. ఇంకా మనకి ఎలా అనిపిస్తుంది చెప్పండి, చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా అలా మార్నింగ్ వారు నైట్ డ్యూటీకి వెళ్ళారు. సో వచ్చేప్పుడు తీసుకొని వచ్చారు అనమాట, అన్నయ్య పికప్ చేసుకొని వచ్చారు. అండ్ ఇంకా ఫైనల్లీ దివాన్ కాట్. సో బెడ్ రాలేదు అంటే మేమేంటంటే మా కాట్ కానివ్వండి, అలాగే ఇంకా ఈ దివాన్ కాట్ కానివ్వండి, టేకుతో మామూలుగా తయారు చేస్తారు కదా ఓన్ గా. సో వాళ్ళ దగ్గర మేము తయారు చేయించుకున్నాం అనమాట. సో వాళ్ళ దగ్గర మేబీ బెడ్ అవైలబుల్ గా లేదనుకుంటా. మామూలుగా మేము ఫర్నిచర్ షాప్స్ ఉంటాయి కదా, అట్లయితే తీసుకోలేదు. వాటితో అయితే మనకి కాట్ తో పాటు మ్యాట్రెస్, బెడ్ అవన్నీ వచ్చేస్తాయి కదా. బట్ మేము ఇలా చేయించుకున్నాం కదా, తయారు చేయించుకున్నాం కాబట్టి మేము మళ్ళీ సపరేట్ గా ఇవి తీసుకోవాల్సి వస్తుంది. సో అలాగా మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు అనమాట, వాళ్ళు ఇలా మాకు తెలీదు, రీసెంట్ గా తెలిసింది. అది కూడా మేము మేము మంచం తీసుకున్న తర్వాత ఇలా మా తమ్ముడు ఉన్నారు, శిరీష తీసుకున్నారా మీరు మ్యాట్రెస్ అని చెప్పేసి అడిగితే అప్పటికి మేము తీసుకున్నాము. సర్లే ఇంకా దివాన్ కాట్ కైనా అక్కడ తీసుకుందాంలే అని చెప్పేసి, ఇది నైటే కదా వచ్చింది, ఇంకా ఆర్డర్ చెప్తాము ఈ రోజు, రేపు వస్తుంది అనుకుంటా మేబీ. అమ్మాయినేంది ఏందమ్మా? ఇటు తిరిగి చెప్పు, వినపడట్లేదు. అమ్మాయిని కానేనా? అన్నయ్య వద్దా? ఏ ఆడుకోవడానికి రావట్లేదు, అమ్మాయి అయితే వచ్చిద్దా? ఏరా పో, కిందకంటే వెళ్ళి ఆడుకోపో. అమ్మాయి కావాలి అయితే నీకు? సరే కంటాలే. ఎవరు చెప్పారు నీకు? ఎప్పుడు
రే కిందకంటే వెళ్ళి ఆడుకోపో. కమ్మకి చల్లగా ఉంది, కిందకి వెళ్ళి ఆడుకోవడానికి. ఏమి టిఫిన్ అయిన తర్వాత పిలుస్తాను పో. నువ్వు బొమ్మ నేను పంపిస్తాను పో. అబ్బాయి పో కిందకంటే పో. టీవీ చూస్తావా మరి? కిందకి వెళ్ళి ఆడుకోవాలంటే అంత తలనొప్పి. ఇంక ఇక్కడ మా చిన్నోడు కామెడీ అండి. ఒక అమ్మాయి అంటే ఒక చెల్లి కావాలంటే వాడికి నన్ను ఇప్పుడు కనమని అడుగుతున్నాడు. ఇప్పుడు ఎక్కడ పాసిబుల్ అవుతుంది చెప్పండి? వాడు అలా అడుగుతుంటే నాకేమో ఫుల్ గా నవ్వొచ్చేస్తుంది అనమాట. మా పెద్దోడేమో కిందకి ఆడుకోవడానికి వెళ్ళడు. వీడేమో ఇక్కడ వేయాల్సిన ఇక్కడ నాటకాలు ఇక్కడ వేస్తాడండి. ఇక్కడేమో అన్నయ్య రావట్లేదు అనేసి మాకు చెప్తాడా. సరే ఇన్ కేస్ కిందకి పంపించామే అనుకోండి ఆడుకోమని చెప్పి, మా పెద్దోడు సైకిల్ తీసుకుంటే వాడు నాకు సైకిల్ కావాలంటాడు. మా పెద్దోడు ఉయ్యాలు తీసుకుంటే వాడు నాకు ఉయ్యాలు కావాలంటాడు. వాడు కార్ తీసుకుంటే నాకు కార్ కావాలంటాడు. కిందకి వెళ్తే వాడిని ఏడిపిస్తాడు అనమాట. అందుకని వీడు వెళ్ళట్లేదు. సో అలాగా పొద్దున్నే ఇంకా మా చిన్నోడు కామెడీ, అమ్మాయిని కాను అని చెప్పేసేసి. సో అదనమాట. అమ్మాయి అయితే ఆడుకునిద్దంట, వీడేమో రావట్లేదంట. సో నాకైతే బాగా నవ్వొచ్చేసింది. సో ఇంకా దివాన్ కాట్ సంగతి అయితే అదండి. ఇంకా కాట్ ప్రైజ్, ఏసీ ప్రైజ్, దివాన్ కాట్ ప్రైజ్ అంటే ఇప్పుడు అడుగుతారేమో మేబీ. సో కాట్ ఇంకా ఏసీ ప్రైజ్ కూడా అడుగుతున్నారు. నేను ఖచ్చితంగా ఈ మూడింటి గురించి ఒక వ్లాగ్ లో అయితే షేర్ చేస్తాను. సో అదండి. ప్రస్తుతానికైతే ఇంకా దివాన్ కాట్ పైన ఒక దుప్పట అలా వేసి సెట్ చేశాను అనమాట. ఇంకా మా అన్నయ్య కూడా వచ్చాడు కదా, ఇంకా వెంటనే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేద్దాము. ఇంకా ఫస్ట్ అయితే ఇంకా కిచెన్ లోకి వచ్చాను. మా వారు ఇంకా మా అన్నయ్య అయితే ఇద్దరు కూడా పడుకున్నారనమాట. కొంచెం నైట్ జర్నీ చేసి వచ్చారు కదా, కాసేపు పడుకుంటానని చెప్పేసి ఇంకా అలా పడుకున్నాడు. సో రాగానే మా ఇద్దరికి వాదనండి. అండ్ ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ కోసము పూరి అను చికెన్ కర్రీ చేస్తున్నాను. పూరి చికెన్ కర్రీలోకి ఏంటంటే గ్రేవీ కోసము ఇక్కడ కొంచెం ఏంటంటే నేను చికెన్ షేర్వా లాగా చేస్తున్నాను అనమాట. సో దానికోసమే చెక్క, లవంగం, ఇలాచి, బిర్యానీ లీఫ్, అలాగే జీడిపప్పు, పచ్చి కొబ్బరి, ఉల్లిపాయ, టొమాటో, అల్లం, వెల్లుల్లి అన్ని కూడా ఇంకా అలా మిక్సీ పట్టేసి పేస్ట్ లాగా ప్రిపేర్ చేస్తున్నాను. మనకి కొంచెం ఏంటంటే షేర్వా టేస్ట్ వస్తుంది అండ్ గ్రేవీ కూడా మంచిగా వస్తుంది, బాగుంటుంది అనమాట. సో ఇంకా మా అన్నయ్యకి నాకు రాగానే వాదన. ఎందుకంటే అన్న నువ్వు ఇప్పుడే కదా మా ఇక్కడ అంటే మేము ఇలా పైకి షిఫ్ట్ అయిన తర్వాత రావడం అనేసి అడిగితే, లేదు ఇంతకు ముందే వచ్చాను, మీరు ఫ్రిడ్జ్ తీసుకున్నది చూసాను, టీవీ తీసుకున్నది చూసాను, ఆ తర్వాతే వచ్చాను ఒకసారి అంటాడండి. నేనేమో రాలేదు, నువ్వు ఇప్పుడే ఫస్ట్ టైం రావడం అని. మా వారు కూడా అవును ఇంతకు ముందు వచ్చావు నువ్వు ఒకసారి అని మా వారు కూడా పక్క నుంచి, నువ్వు వస్తే నేను ఖచ్చితంగా వీడియో తీసుండేదాన్ని, నాకు అసలు వీడియో తీసిన గుర్తు రావట్లేదు, నువ్వు అసలు ఇప్పుడే ఫస్ట్ టైం రావడము, అసలు రాలేదు నువ్వు ఇప్పటి వరకు అంటే, లేదు వచ్చావు, లేదు వచ్చానని చెప్పి ఇద్దరు కూడా నన్ను బాగా ఓటరించి కొట్టారండి. సో దీనికి మీరే చెప్పాలన్నమాట. మా అన్నయ్య ఇంతకు ముందు ఎప్పుడన్నా వచ్చాడా చెప్పండి, వస్తే నేను ఖచ్చితంగా వ్లాగ్ షూట్ చేయకుండా అయితే ఉండేదాన్ని కాదు. సో రాలేదు అనేసి నేను గట్టిగా చెప్తుంటే వాళ్ళేమో, నేను ఫ్రిడ్జ్ టీవీ రెండు చూసానంటే నేను ఏ టు జెడ్ మా అన్నయ్యకి వీడియో కాల్ చేసిన ప్రతిసారి కూడా ఏమన్నా కొత్తవి తీసుకుంటే చూపించాను అనమాట. సో అలాగే నేను ఫ్రిడ్జ్, టీవీ, మంచం అన్ని కూడా చూపించాను. సో అలా చూసి, లేదంటే నా వీడియోస్ అంటే పెద్దగా చూడరు అనమాట. వాళ్ళు జాబ్ బిజీగా ఉంటారు కదా, పెద్దగా చూడ. ఎప్పుడన్నా మా పిల్లలు బాగా కనిపిస్తే అప్పుడు చూస్తాడు అనమాట, టైం ఉన్నప్పుడు చూస్తాడు. సో అలా నేను అన్ని కూడా వీడియో కాల్ ద్వారా చూపించాను. సో అలా చూసి నేను వచ్చాను, లేకపోతే నాకు ఇది తీసుకున్నట్లు ఎట్లా తెలుసు అనేసి బాగా ఇద్దరు కూడా నన్ను కొట్టారండి. సో దీనికైతే మీరే చెప్పాలన్నమాట. మా అన్న ఇంతకు ముందు ఎప్పుడన్నా వచ్చాడా అంటే, మేము ఇలా పైకి షిఫ్ట్ అయిన తర్వాత నాకు బాగా గుర్తు, ఫస్ట్ మా నాన్న వచ్చాడు, తర్వాత ఏమో మా పెద్దమ్మ వచ్చింది, అండ్ ఆ తర్వాత ఏమో మా అమ్మ వచ్చింది, అండ్ ఆ తర్వాత మా కజిన్ బ్రదర్ అంటే మా పెద్దనాన్న వాళ్ళ అబ్బాయి, మా పెద్దమ్మ ఇద్దరు కూడా వచ్చారనమాట అంతే. కానీ మా అమ్మను ఇంకా అలా మా అన్నయ్య, మా పెద్దమ్మ వాళ్ళు వచ్చినప్పుడు నేను వీడియో షూట్ చేయలేదు. అది నాకు బాగా గుర్తుంది. ఎందుకంటే ఆ రోజు నేను వ్లాగ్ ఏం ప్లాన్ చేసినట్లు లేదు, నాకు అవ్వలేదు అనుకుంటా అప్పుడు. సో అందుకే నేను ఏమి చేయలేదు, నాకు బాగా గుర్తు. కానీ మా అన్నయ్య ఎప్పుడు రాలేదు, ఇది కూడా నాకు బాగా గుర్తు. వస్తే ఖచ్చితంగా వీడియో షూట్ చేసి ఉండేదాన్ని. ఎందుకంటే వాళ్ళంటే మార్నింగ్ కాసేపు ఉండి వెళ్ళిపోయారనమాట. మా అన్నయ్య అంటే అట్లీస్ట్ ఒక రోజు 2 రోజులన్నా ఉంటాడు కాబట్టి, ఆ 2 రోజులు ఒక రోజన్నా షూట్ చేసేదాన్ని కదా. సో అలాగా అలా వాదన జరిగిందనమాట. రాగానే ఇంకా అలా కాసేపు వాదన ఆడుకొని ఇంక వాళ్ళైతే పడుకుంటాంలే అని చెప్పేసి వెళ్ళి పడుకున్నారు. ఇంక నేనేమో ఈలోపు బ్రేక్ఫాస్ట్ కి అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నా అనమాట. చికెన్ కర్రీ ఇంకా పూరి. సో అక్కడైతే కర్రీ కూడా పెట్టేశాను. ఇంకా నార్మలేనండి, ఆయిల్ వేసుకొని జీలకర్ర, కొంచెం కసూరి మేతి, పచ్చిమిర్చి వేసి ఆ పేస్ట్ వేసేసాను. ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసేసి ఉప్పు, పసుపు వేసి బాగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవడమే అనమాట. తర్వాత కారం వేసేసి, ధనియాల పొడి అవి కూడా వేసుకొని కొంచెం
కొంచెం వాటర్ వేసి ఒక 2 విజిల్స్ పెట్టేస్తే చాలు. మనకి సింపుల్‌గా కుక్కర్‌లో చాలా త్వరగా కర్రీ అయిపోతది. అండ్ ఇక్కడైతే పూరి కోసం పిండి కూడా కలిపి పెట్టేసాను కదా! అండ్ ఇంక ఇక్కడేమో ఈలోపు ఇవి కడుక్కుంటున్నాననమాట ఒకేసారే. ఎందుకంటే అప్పుడప్పుడు కడుక్కుంటే కొంచెం మనకు కూడా సింక్ ఖాళీగా అనిపిస్తది కదా! సో, అందుకని చెప్పేసేసి ఇంకా వాటిని కూడా కడిగేసి అలా సైడ్‌కి పెట్టేసాను. ఇంకా వాళ్ళేమో లేవలేదు. సో, వాళ్ళు లెగిస్తే ఇంక పూరీలవి వేద్దాంలే అని చెప్పేసేసి అనుకుంటున్నాను. వాళ్ళేమో ఇంకా లేవలేదు. సరేలే కాసేపు పడుకోనిద్దాము 9కి అలా లేపుదాము అని చెప్పేసేసి ఇంకా అలా కదిలిచ్చలేదు. ఇంక ఈ గ్యాప్‌లో కొంచెం అలా వాటర్ అయితే తాగుతూ ఉన్నాను. సో, కొంచెం ఎండలు మళ్ళీ అంటే మొన్న ఒక 2 రోజులు మాత్రం బాగా వడగళ్ళు వాన పడిందండి మా దగ్గరైతే. అంటే కరెక్ట్‌గా గుర్తులేదు కానీ నిన్నొక రోజు అంటే సాటర్‌డే పడింది. ఫ్రైడే కాదు మళ్ళీ థర్స్‌డే పడిందనమాట. థర్స్‌డేను, సాటర్‌డే 2 రోజులు కూడా మా దగ్గర వడగళ్ళు వాన పడింది. అండ్ మళ్ళీ ఈ రోజేమో పొద్దున్నే బాగా ఎండొచ్చిందనమాట. చెమటలు పట్టేస్తున్నాయి. ఇంకా పిల్లలేమో కిందకి వెళ్లి ఆడుకుంటున్నారు. ఇంక నేనేమో అలా కొంచెం వాటర్ తాగాను. ఇంకా తర్వాత ఇక్కడ గోధుమ పిండయితే కలిపి పెట్టుకున్నాను కదా! అంటే నీడర్‌లోనే వేసేసాను. మనకేంటంటే కొంచెం సాఫ్ట్‌గా ఉన్నాయనుకోండి, నేను రోటీ మేకర్‌లో చేస్తాను గాబట్టి, మనకి కొంచెం సాఫ్ట్‌గా ఉండాలనమాట. పూరీలకి, చపాతీలకి దేనికైనా రోటీ మేకర్‌లో చేసుకునేప్పుడు. సో, ఇంక అలాగా నేనిక్కడ బాల్స్ లాగా చేసుకుంటూ ఉన్నాను. ఇంకా మా పెద్దోడు గబగబా వచ్చేసి టీవీ పెట్టాడనమాట. "నువ్వు పొద్దున్నే టీవీ పెట్టొద్దు" అని జెప్పేసేసి వాడినే తిడుతున్నానక్కడ. టీవీకి బాగా అలవాటు పడుతున్నాడండి. ఇంట్లో ఉంటే చాలు ఇంక అదే పిచ్చయిపోతుందనమాట. నేనేమో అంటే చూడనివ్వను పెద్దగా. ఇప్పుడు అంతగా చూడడం గూడా కరెక్ట్ కాదు గదా! ఏదో కాసేపు టైమ్ పాస్‌గా అంటే ఓకే. కానీ అస్తమాను దానికి అతుక్కుపోతున్నాడనమాట. మనం కదిలిచ్చకపోతే పొద్దున్నుంచి సాయంత్రం వరకు కూడా చూసేలా ఉన్నాడు. అందుకే పెట్టావంటే నీకు మామూలుగా ఉండదు ఆడుకో అని చెప్పేస్తే ఇక్కడైతే ఆడుకుంటున్నారనమాట. ఇంక వీళ్ళిద్దరు చూసారు కదా! పడుకున్నారు చక్కగా. ఇంక వాళ్ళెప్పుడు లేస్తారో చూడాలి మరి. అమ్మా! జరుగు. అబ్బా! కొట్టాడు. పైకొద్దు అయితే నేను ఫ్యాన్ పెట్టేస్తా. ఫ్యాన్ తగిలిద్ది నాకు భయం. చెమటలు పోతున్నాయి. చెమటలు పోతున్నాయి నాన్న. వేయొద్దు. ఫ్యాన్ అది బాల్ వేయొద్దు. బాల్ కిందకెళ్ళి ఆడుకోండి. కింద వేసుకోండి పైకి ఎందుకు? హాయ్ చెప్పు. ఇందాకేం చదువుతున్నా మళ్ళీ చెప్పయ్యా. ఏంటిరా ప్లీజ్ ఫ్రెండ్ రా ఫ్రెండ్. ఎప్పుడు కొట్టాను ఫ్రెండ్ నిన్ను? అప్పుడప్పుడు మరి కొట్టకుండా ఎట్టుంటారు ఫ్రెండ్? అప్పుడప్పుడు మమ్మీ కోపం వచ్చినప్పుడు కొట్టిద్దిగా ఫ్రెండ్. చెప్పు ఫ్రెండ్. ఫ్రెండ్స్ని అడుగు. ఫ్రెండ్స్ మీరు కొడతారా ఫ్రెండ్స్ పిల్లల్ని అని అడుగు. ఫ్రెండ్స్ కొట్టరంటే కొట్టరు. నేను నిన్ను కాదు, ఫ్రెండ్స్ కూడా పిల్లల్ని అన్నయ్యలు అక్కయ్యలు ఉంటారు కదా వాళ్ళని కొడతారేమో అడుగు. ఫ్రెండ్స్ మీరు కొడతారా ఫ్రెండ్స్ అన్నయ్యల్ని అక్కయ్యలని అని అడుగు. అందరూ కమెంట్ చేస్తారు కదా. ఇప్పుడు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అని. అందరూ మమ్మీ వీడియో కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అబ్బా కొడుతున్నాడు. అందరూ మమ్మీ వీడియో కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్ కొడతారో కొట్టరో అని చెప్పి చెప్పు. మాయ వచ్చాడు ఫ్రెండ్స్. ఊసిరాపో కొడతా చెప్తున్నా. మా చిన్నోడితో నిజంగా ఫుల్ టైం పాస్ అండి. ఎక్కడెక్కడ మాటలన్నీ మాట్లాడతాడు. ఎక్కడెక్కడవన్నీ గుర్తొస్తా ఉంటాయి అన్నమాట వాడికి. వాడికి మనం అసలు సమాధానం చెప్పలేము. సో, ఇంక అలా వాళ్ళతో కాసేపు టైమ్ స్పెండ్ చేశాను. ఇంక చెప్పాను ఎళ్లి మామయ్యని, నాన్నని లేపండి పోండి బ్రేక్‌ఫాస్ట్‌కి లేట్ అవుతుంది. బ్రేక్‌ఫాస్ట్ చేస్తాను, ప్రిపేర్ చేస్తాను, పూరీలు వేస్తానంటే ఇంక వాళ్ళిద్దరు కూడా వెళ్లి ఇద్దరిని లేపారనమాట. ఇంక ఇక్కడ నేను కూడా కిచెన్‌లోకొచ్చేసి ఇంకా పూరి కోసం ఆయిల్ అయితే వేసేసాను. అండ్ కొంచెం వెయ్యగా మిగిలింది ఉంటుంది కదా! అదేంటంటే మామూలుగా ఖాళీ బాటిల్ ఉంటుంది కదా! ఆయిల్ బాటిల్. సో, అందులో వేస్తాననమాట. సో, అది ఇంక ఇక్కడైతే కర్రీ కూడా అయిపోయిందండి. ఫైనల్‌గా కొత్తిమీర అయితే వేసేసాను. ఇంకా పూరీకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసాను. అండ్ ఇక్కడైతే లేచారు. ఇంకా బ్రష్ అది చేసుకోవడానికి గాని వెళ్ళారనమాట. ఇంక ఇక్కడైతే నేను గబగబా పూరీలు కూడా చేస్తున్నా. నాకేంటంటే వేసేసి పక్కకు పెట్టేస్తే నచ్చదు నాకు.
చక్కగా పొంగిన పూరి అలా ప్లేట్‌లో వేయడం అంటే ఇష్టం అన్నమాట. నాకు తినడం గూడా అలానే ఇష్టము. పెట్టడం గూడా అలానే ఇష్టము. సో, వాళ్ళు తింటూ ఉంటే అలా పొంగిన పూరి వేయడం నాకిష్టమనమాట. ఇంక అందుకని జెప్పేసి వాళ్ళు లేచింది వేడి వేడిగా తింటేనే కదా బావుంటుంది. అందులోనూ చికెన్ కాంబినేషన్‌తో అడిగాననమాట. మా అన్నయ్యని అడిగాను. బేసిక్‌గా ఏంటంటే, ఇలా మామూలుగా మా సైడ్ ఇంటికి ఎవరైనా వస్తున్నారంటే వడ అంటే గారెలు, చికెన్ జేస్తాము. కానీ మనం చేసిన దానికంటే వాళ్ళని అడిగి చేస్తే బావుంటుంది కదా! అంటే హోమ్ ఫుడ్‌ని డెఫినైట్‌లీ మిస్ అవుతారు కదా వాళ్ళు. సో, అలాగా ఏం కావాలనేసి అడిగితే ఇంకా అన్నయ్య పూరి అనేసి అన్నాడు. ఇంక అలా పూరికి ఇంకా చికెన్ కాంబినేషన్‌గా చేశాననమాట. సో, అది. ఇంక అలాగా వేడి వేడిగా అదిగోండి పూరీలన్నీ కూడా అలా ప్లేట్స్‌లో అయితే వేసేసాను. మంచిగా పొంగాయి చూసారు కదా! పూరి ప్రెస్‌లో చేస్తే రొట్టి మేకర్‌లో చేస్తే. కాకపోతే కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటా ఉండాలి. అండ్ పిండి గూడా చాలా మెత్తగా ఉండాలండి. సో, నాకైతే నిజంగా ఏ మాటకి ఆ మాట చేత్తో చేస్తే పూరీలు పొంగవు. పూరి ప్రెస్‌తో కానీ ఇలా కిందున్నప్పుడు ఎక్కువ పూరి ప్రెస్‌తో చేసేదాన్ని. అదైతే ఒకసారి ఇరిగిపోయిందనమాట. ఇంకా తర్వాత రోటీ మేకర్ తీసుకున్నాను. రోటీ మేకర్ వచ్చింది. ఇంక అప్పటినుంచి గూడా రోటీ మేకర్‌లోనే చేస్తున్నాననమాట. చక్కగా పొంగుతాయి. ప్రతి పూరి మనం వద్దన్నా గూడా పొంగిద్దనమాట. సో, ఇంక అలా వేడి వేడిగా చికెన్ కర్రీ పూరి అయితే ఇంకా ఇచ్చేస్తున్నాననమాట. దేవతీయ మాత్రమే చదివాను. అక్కడ దాన్ని దూరంగా బయట దర్శకులు అసలు ఎప్పుడు చెబుతూ ఉంటారు. రాత్రి పెట్టింది ఇంకా అలా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసేసాము. అండ్ మా చిన్నోడు చూసాడు కదా! బట్టలు తెచ్చుకున్నావా అని చెప్పేసి అడుగుతున్నాడు మా అన్నయ్య. అంటే తెచ్చుకుంటేనేమో ఉంటాడు అని, తెచ్చుకోకపోతే సాయంత్రం వెళ్ళిపోతాడు అని వాడికి కూడా అర్థమైందనమాట. సో, అట్లా ఉంటది పిల్లలతో. ఇంక ఇక్కడేంటంటే మంచిగా ఇంక టీ పెట్టేస్తున్నాననమాట. ఇంక వీళ్ళకి టీలు ఉండాల్సిందే కదా! ఖచ్చితంగా ఉండాలి వీళ్ళకి. అంటే మేము చాలా తక్కువలే కానీ ఇంకా మా అన్నయ్య మంచిగా తాగుతాడనమాట. సో, ఇంక అలాగే ఈరోజైతే టీ పెట్టేస్తూ ఉన్నాను. అల్లము, అలాగే ఇంకా కొంచెం ఇలాచీ బాగా దంచేసి ఇంక అలాగే టీ పెడుతున్నాను అనమాట. మా ఇంట్లో టీ పౌడర్ కూడా చాలా తక్కువ. ఎందుకంటే మేము చాలా తక్కువ తాగుతాము. మా వారు ఎప్పుడన్నా బాగా తాగాలనిపిస్తేనే పెట్టమని అడుగుతారనమాట. లేదంటే నేనంత సామాన్యంగా పెట్టను. కాఫీ మాత్రం తాగుతాము. ఇంకలా ఇంటికి ఎవరైనా వస్తే ఖచ్చితంగా టీ అలా ఇస్తాం కాబట్టి ఇంకలా ఒక చిన్న ప్యాకెట్ తెచ్చుకొని పెట్టుకున్నా అనమాట. సో, అది ఇలాంటి టైమ్స్‌లో యూజ్ అవుతుంది కదా! అని చెప్పేసేసి కాఫీ కూడా తాగుతాడు. కానీ ఏంటంటే టీయే బాగా అలవాటనమాట. ఎక్కువ టీయే తాగుతాడు. సో, అది ఇంకా అలాగా డికాషన్ అయితే మరుగుతూ ఉన్నాయి. ఇంక ఈలోపు చికెన్ కర్రీ కొంచెం ఉంటే అదైతే ఇంకొక బాక్స్‌లో వేసేసాననమాట. ఇంకా ఏమేమి గిన్నెలున్నాయో అన్నీ కూడా చూసేసి సింక్‌లో అయితే వేస్తున్నాను. అలాగే ఇంకా పాలు కూడా వడకట్టాననమాట. అవి కూడా ఇంకా కాద్దాంలే అని చెప్పేసేసి ఇంక ఇక్కడైతే డికాషన్ మరిగిన తర్వాత ఇంక అలా పాలైతే పోసేసాను. అండ్ ఇంకా ఇదొచ్చేసి ఇది బ్రౌన్ షుగర్ అంటండి. మామూలుగా బ్రౌన్ షుగర్ నాకు తెలిసిందేంటంటే షుగర్ లానే ఉంటుంది క్రిస్టల్స్‌గా. కాకపోతే బ్రౌన్ కలర్‌లో ఉంటుంది. బట్ మా వారిని మొన్న తీసుకురమ్మంటే ఇది తీసుకొచ్చారు బ్రౌన్ షుగర్ అని చెప్పేసి. ఇదేంటంటే బెల్లం పౌడర్ లాగా ఉందన్నమాట. అమృత్ సుపీరియర్ బ్రౌన్ షుగర్ అంట. జీరో ఇంప్యూరిటీస్ అన్‌టచ్డ్ బై హ్యాండ్స్ అంట. అక్కడ చూసారు గదా! టీ చక్కగా మరిగి ఎంత బావున్నాయో. ఇక్కడేమో ఇది 500 గ్రామ్స్ ₹60 అండ్ అక్కడ పాయసం ఎలా చేయాలి అని రెసిపీ ఇచ్చారు. అండ్ ఇంకా అలా చదువుకుంటూ వస్తుంటే కింద చూడండి బ్రౌన్ షుగర్ మే కాజ్ కర్డ్లింగ్స్ వెన్ యాడెడ్ టు ద బాయిలింగ్ మిల్క్ అంట. అది చూడగానే నాకింక టీలో వేస్తే అక్కడ విరిగిపోతాయో అని చెప్పేసి భయమేసింది. వాడు అక్కడ కరెక్ట్‌గా మెన్షన్ చేశాడు. అంటే బాయిలింగ్ మిల్క్‌కి యాడ్ చేస్తే కర్డ్లింగ్స్ వస్తాయంటే విరిగిపోతాయి అన్నట్లు చెప్పాడు గదా! బాయిలింగ్ మిల్క్ అంటే మామూలుగా ఇంక టీలో వేస్తే కూడా విరిగిపోతాయి అన్నట్లే గదా! ఇంక అందుకని చెప్పి నాకైతే భయమేసి ఇంక వేయలేదు. లేదంటే అది చూడకుండా ఉంటే వేసేసేదాన్ననమాట. సో, కానీ ఇది నేను ఇప్పుడేనండి చూడ్డము. ఈ బ్రౌన్ షుగర్ అనేది బెల్లం పౌడర్‌లా ఉంది కానీ కొంచెం బ్రౌన్ షుగర్ టేస్ట్ ఉందనమాట. ఇంకేం చేశానంటే ఇలా కప్‌లో వేసినా గూడా విరుగుతాయా లేదా అని చెప్పేసి అండ్ దాని టేస్ట్ చూద్దామని ఒక కప్‌లో అలా బ్రౌన్ షుగర్ వేసి రిమైనింగ్ 2 కప్స్‌లో బెల్లం పౌడర్ వేశాను. సో, ఆ కప్‌లో ఎలా
ఎలా ఉందో టేస్ట్ చేద్దామంటే కరెక్ట్గా ఇంకా అదే టైంకి మామయ్య వచ్చారు. సో ఇంకా మామయ్యకి వెళ్ళిపోయింది అనమాట ఆ కప్పు. ఇంకా టేస్ట్ చేయలేదు, లేదంటే ఎలా ఉందో చెప్పేదాన్ని. సో అది ఇంకా అలా టీ కూడా తాగేశారు. ఇంకా తర్వాత అన్నయ్య బట్టలు కొంచెం ఉన్నాయి, ఇంకా అవి వాషింగ్ మిషన్ లో వేద్దాంలే వాషింగ్ అని చెప్పేసి ఇంకా అలా వేస్తున్నాను అనమాట. సో ఇది ఇక్కడ వరకు వ్లాగ్ అయితే. సో మరి వ్లాగ్ నచ్చితే కనుక మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్ తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.